హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ ఫ్యూచర్లో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ రిలేషన్షిప్కి సంబంధించి అనేది చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అంటే ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం. ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీస్ కూడా వస్తాయి దీంట్లో. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మీ పర్సన్ ఎనర్జీస్లో 10 ఆఫ్ కాయిన్స్ వచ్చింది. సో ఈ 10 ఆఫ్ కాయిన్స్, 10 ఆఫ్ పెంటకిల్స్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూస్తున్నారు. మీ పర్సన్ తన లైఫ్లో కొద్దిగా స్టెబిలిటీ అనేది వస్తుంది ఫైనాన్షియల్లీ. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో తను చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెమ్మదిగా సాల్వ్ అవుతూ వస్తున్నాయి. అండ్ మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు, మీతో ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని మ్యారేజ్ కాని వాళ్ళు, మీతో మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ మీది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామిలిన్ కనెక్షన్. ఆర్కాంజెల్ మైకెల్ మీకు ఎప్పుడు కూడా మీకు ఒక గైడ్ లాగా, మీకు ఎప్పుడు మీ తోడుగా ఉండి, మీ పక్కనే ఉండి మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మంచి ట్రాక్ పైన మీరు వెళ్ళడానికి ఈ ఆర్కాంజెల్ మైకెల్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు, ప్రాపర్ గైడెన్స్ మీకు అండ్ మీ పర్సన్కి. ఇక్కడ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్. సో ఈ ఏంజల్స్ ఇక్కడ మీ పర్సన్కి అండ్ మీకు కూడా ప్రొటెక్షన్గా ఉన్నారు. అండ్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్, చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. బట్ ఇక్కడ మీకు ఎక్కువ టైం అనేది ఇవ్వటం లేదు. బట్ చాలా హార్డ్ వర్క్ దేనికోసం చేస్తున్నారు? ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసమే చేస్తున్నారు. తన మైండ్లో ఉన్న మెయిన్ థింగ్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది తెచ్చుకోవాలి తను. అది ఒకటి సాల్వ్ అవుతే తన లైఫ్ సాల్వ్ అయినట్టే అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అంటే ఒక మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఒక మెంటల్ క్లారిటీ అనేది తనకి కూడా వచ్చింది, తన పాస్ట్ రిలేషన్స్కి సంబంధించి. ఓకే, ఒక డిసిప్లిన్డ్ పర్సన్ మీ పర్సన్. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. ఇది ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్, ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉంది. అండ్ మీది ఒక డివైన్ కనెక్షన్ అండ్ ఒక హానెస్ట్ అండ్ లాయల్టీ కోరుకుంటున్నారు. మీ హానెస్ట్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు, లాయల్టీ కోరుకుంటున్నారు మీ దగ్గర నుండి మీ పర్సన్. అండ్ తను కూడా అలానే ఉండాలి. ఈ మైండ్ గేమ్స్ అండ్ మ్యానిపులేషన్ ఇవన్నీ కూడా మానేయాలి. ఒక జెన్యూన్ రిలేషన్షిప్ అనేది ఉండాలి మీ ఇద్దరి మధ్య అని తను చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దానికోసం కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ పర్సన్ ఇక్కడ. ఓకే, ఎందుకు అనంటే మీరు ఒక జెన్యూన్ పర్సన్, ఒక హానెస్ట్ పర్సన్. మీ పర్సన్కి ఒక హానెస్ట్ రిలేషన్ ఇచ్చారు, జెన్యూన్ రిలేషన్షిప్ ఇచ్చారు. బట్ అయినా కూడా రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయకుండా వదిలేశారు. సో ఇప్పుడైనా రియలైజ్ అయ్యి మళ్ళీ మీ రిలేషన్షిప్ని రివైవ్ చేసుకోవాలి అనేది మీ పర్సన్ ఒపీనియన్ ఇప్పుడు. అండ్ 5 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది. అండ్ సమ్ డిసగ్రీమెంట్స్ బిట్వీన్ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ తను తీసుకున్న ఫాస్ట్ డెసిషన్స్ వల్ల ఇప్పుడు తను సఫర్ అవుతున్నారు మీ పర్సన్.
ఓకే. బట్ నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ లైఫ్ అసలు ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ఓకే, మీ పర్సన్కి కూడా విక్టరీ, నేమ్, ఫేమ్, సక్సెస్, పబ్లిక్ రికగ్నిషన్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి త్వరలో నియర్ ఫ్యూచర్లో. ఓకే, రిలేషన్షిప్ వైజ్ కూడా సక్సెస్ అనేది రాబోతుంది. ఎస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ పర్సన్కి ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది అండ్ అన్నిటిలో కూడా సక్సెస్ చూస్తారు. కార్మిక్ సైకిల్స్ ఎండ్ అయ్యి న్యూ సైకిల్స్ బిగిన్ అవుతాయి అండ్ చాలా హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీ పర్సన్ ఇక్కడ. అండ్ ఫేక్ అకౌంట్స్తో మీ పర్సన్ మిమ్మల్ని అండ్ తన పాస్ట్ రిలేషన్స్ని కూడా స్పై చేస్తున్నారు. కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు సోషల్ మీడియాలో. ఓకే, అండ్ 9 ఆఫ్ వాండ్స్. ఈ 9 ఆఫ్ వాండ్స్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఒక్కొక్కసారి నెగిటివ్ థాట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి మైండ్లో. అంటే పాస్ట్ రిలేషన్కి సంబంధించి అండ్ మీకు చేసిన ఇన్జస్టిస్కి సంబంధించి నెగిటివ్ పీరియడ్ ఏదైతే నడిచిందో అదంతా కూడా పదే పదే గుర్తు చేసుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అంటే తన లైఫ్లోకి యూనివర్స్ ఎవరిని పంపిస్తే వాళ్ళనే యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడున్న ఎనర్జీస్లో. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామిలిన్ కనెక్షన్ మీ ఇద్దరిది. సో నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీది ఒక డివైన్ కనెక్షన్ అని. సో ఈ ఎనర్జీస్ ఎప్పటికన్నా పేరప్ అవుతాయి. ఎప్పుడైతే పేరప్ అవుతాయో అంటే మీరిద్దరూ ఎప్పుడైతే రీయూనియన్ అయ్యి మళ్ళీ మీరు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూస్తారు మీరు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. మీరు ఒకవేళ పబ్లిక్ రిలేటెడ్ బిజినెస్ ఆర్ జాబ్ ఏదైనా చేస్తున్నట్టయితే నేమ్, ఫేమ్, పబ్లిక్ రికగ్నిషన్ ఇవన్నీ కూడా సంపాదించుకుంటారు. అండ్ ఫైనాన్షియల్లీ చాలా స్టెబిలిటీ అనేది రాబోతుంది మీ లైఫ్లో. ఓకే, సో మీరు అండ్ మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే. మీకు కావాల్సింది ఏంటి అని అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అండ్ యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి అసలు అనేది చూద్దాం. యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి అని అంటే మీతో రీయూనియన్ త్వరలోనే అవుతుంది అండ్ మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ మీ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా ఏదైతే ఉందో ఆ చైల్డ్హుడ్ ట్రామా అంతా కూడా త్వరలోనే అది కూడా మర్చిపోతారు. మిమ్మల్ని ఎప్పుడైతే మీట్ అవుతారో అవన్నీ కూడా మర్చిపోయి ఒక హ్యాపీ లైఫ్ అయితే చూస్తారు మీ పర్సన్ అని చెప్తుంది యూనివర్స్ మీ పర్సన్కి. అండ్ ఇక్కడ కొంతమంది మ్యారేజ్ అయ్యి కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే వాళ్ళు కూడా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ 100% కనిపిస్తుంది ఇక్కడ. 6 ఆఫ్ కప్స్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మీ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి, మీరేమి ప్లాన్స్ వేసుకున్నారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అండ్ అసలు మీ పర్సన్ దగ్గర నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చూద్దాం. సో ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. బట్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఇక్కడ వెయిట్, వేరే కార్డ్ కలిసింది ఇక్కడ. సో ఇప్పుడు మీరేం ఫీల్ అవుతున్నారు అండ్ మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అండ్ మీరు మీ పర్సన్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, మీ రిలేషన్కి 100% సక్సెస్ అనేది కనిపిస్తుందండి ఇక్కడ. అండ్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామిలిన్ కనెక్షన్. అండ్ లాస్ట్ 6 or 5 లైఫ్స్ మీరు ఇద్దరు కూడా లైఫ్ పార్ట్నర్స్గా ఉన్నారు. ఓకే, అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాంట్లో సక్సెస్ అయితే చూస్తారు. అండ్ మీ రిలేషన్షిప్ కూడా నెక్స్ట్ లెవెల్కి చాలా ఫాస్ట్గా వెళ్ళబోతుంది. ద చారియట్ కార్డ్. ప్రోగ్రెస్ అనేది చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ చాలా
హార్డ్ వర్క్ చేసి ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చూస్తున్నారు. ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది మీ విషయంలో. అండ్ ఇది మీ పర్సన్ మేబీ మీకు అంటే చిన్నవాళ్ళై ఉండొచ్చు ఏజ్లో. అండ్ మీ విషయంలో కూడా 2 ఆఫ్ సోర్డ్స్ ఉన్నాయి. 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఉంది. అంటే ఏంటి అని అంటే ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో చాలామంది మ్యారీడ్ పర్సన్ ఉండొచ్చు, మ్యారీడ్ పీపుల్ ఉండొచ్చు. ఓకే, 7 ఆఫ్ వాండ్స్. మీ పర్సన్ ఎలా తన బౌండరీస్లో తను ఉంటూ డిసిప్లిన్డ్గా ఉంటూ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారో, సేమ్ మీరు కూడా మీ బౌండరీస్లో మీరు ఉంటూ నెక్స్ట్ లెవెల్కి ఈ రిలేషన్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అండ్ ఏంజల్స్ మీకు ప్రొటెక్షన్ బబుల్ కూడా ఇచ్చింది ఇక్కడ. నేను ఇక్కడ మీ పర్సన్కి ఇక్కడ ఆర్కేంజల్ మైకెల్ ప్రొటెక్షన్గా ఉన్నారు. ఇక్కడ మీకు ఏంజల్స్ ఆర్కేంజల్ గాబ్రియల్ మీకు ప్రొటెక్షన్గా ఉన్నారు ఇక్కడ. ఓకే, అండ్ మీకు కూడా 6 ఆఫ్ వాండ్స్ అనేది వచ్చింది. అంటే ఈ 6 ఆఫ్ వాండ్స్ పబ్లిక్ రికగ్నిషన్, నేమ్, ఫేమ్, సక్సెస్. మీ పర్సన్కి అండ్ మీకు సేమ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ. సో మీ ఇద్దరికి కలిపి సేమ్ ఎనర్జీస్ వస్తే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే త్వరలోనే మీకు రీయూనియన్ అనేది అవ్వబోతుంది. అండ్ మీరు ఒక న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు. ఓకే, సో త్వరలోనే రీయూనియన్ అవుతుంది. నాకు తెలిసి ఇక్కడ 6 days ఆర్ 6 weeks లోపే మీ రీయూనియన్ అనేది అవుతుంది. సో యూనివర్స్ ఇక్కడ మంచి క్లారిటీ అయితే ఇస్తుంది మీకు. అండ్ 7 ఆఫ్ కాయిన్స్, మీరు చేస్తున్న హార్డ్ వర్క్ సక్సెస్ఫుల్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. అండ్ మీకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ థర్డ్ పార్టీ ప్రాబ్లం. మేబీ మీ రీసెంట్ పాస్ట్లో కూడా మీరు థర్డ్ పార్టీ ఇష్యూస్తో బాధపడి ఉండొచ్చు. అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీకు కూడా ఉండి ఉండొచ్చు. బట్ ఇప్పుడు సాల్వ్ అయినాయి అవన్నీ. అండ్ డెవిల్ కార్డ్. ఓకే, డెవిల్ ఫాలోడ్ బై 6 ఆఫ్ కాయిన్స్. సో మీ పర్సన్కి మీరు బాగా అడిక్ట్ అయి ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ వైపు మీకు చాలా స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి. ఓకే, సో మీరు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేస్తున్నారు మీ పర్సన్కి. అండ్ గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ ఇది. సో ఇక్కడ మీరు ఏదైతే మనీ మీ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చో నీ రీసెంట్ పాస్ట్లో ఆర్ ప్రజెంట్ ఎప్పుడన్నా ఇచ్చి ఉండొచ్చు, ఆ మనీ అంతా కూడా మీ పర్సన్ మళ్ళీ మీకు రిటర్న్ చేస్తారు. ఓకే, గిఫ్ట్స్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా ఎక్స్చేంజ్ చేసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ 3 ఆఫ్ వాండ్స్. మీ లైఫ్లో మీరు చాలా ముందుకు వెళ్ళడానికి యూనివర్స్ ఇక్కడ రైట్ పాత్ అనేది వేస్తుందన్నమాట. మీ డెస్టినీని మీరు త్వరలోనే రీచ్ అవుతున్నారు. అండ్ మీ డెస్టిన్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ డెస్టిన్డ్ పార్ట్నర్, ఆ పార్ట్నర్ని మీరు త్వరలో రీచ్ అవుతారు. అంటే ఇక్కడ రీయూనియన్ అనేది చెప్పాను కదా, 6 days 6 weeks లోపు మీకు రీయూనియన్ అనేది అవ్వబోతుంది. అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో కూడా. ఈ కార్మిక్ సైకిల్ ఏదైతే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారో ఆ సైకిల్ ఎండ్ అయ్యి బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఇంటర్నెట్ రిలేటెడ్ బిజినెస్ ఏదో కూడా చేస్తున్నారు, ఆన్లైన్ బిజినెస్. ఓకే, సో స్పిరిచువల్ పర్సన్ మీరు. కొన్ని సీక్రెట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు మీరు మీ పర్సన్కి మీకు మధ్య. అండ్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్, ఒక హీలర్. మీరు ఒక రేకీ హీలర్ అయి ఉండొచ్చు, ఇక్కడ టారో కార్డ్ రీడర్ అయి ఉండొచ్చు, ఆర్ ఆస్ట్రాలజర్స్. అలాంటి స్పిరిచువల్ జర్నీ ఏదో చేస్తున్నారు మీరు. సో స్పిరిచువల్ పర్సన్, మేబీ ఈ స్పిరిచువల్ పర్సన్ ఈ ఆన్లైన్ బిజినెస్ కూడా రిలేటెడ్ పర్సన్. ఓకే, ఇది మీ ఎనర్జీస్, మీ పర్సన్వి కాదు. అండ్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యి మీరు ఒక లగ్జరియస్ లైఫ్ అయితే గడపబోతున్నారు త్వరలో. ఓకే, మీరు ఏదైతే విష్ కోరుకుంటారో యూనివర్స్ని అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ చాలా లగ్జరీస్ అయితే చూస్తారు మీ లైఫ్లో త్వరలో.
అండ్ మీరు మీ పర్సన్ నుండి అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ పర్సన్ మీ వైపే వస్తున్నారు. అండ్ మీ పర్సన్ నుండి మీరు కూడా ఒక హానెస్ట్ రిలేషన్షిప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేశారు. కాబట్టి ఒక హానెస్ట్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు మీ పర్సన్ దగ్గర నుండి. ఇంకా రిమైనింగ్ ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేవు మీకు. ఓకే, నెక్స్ట్ జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు కూడా. అంటే మీ లైఫ్లో కూడా ఎవరో ఇద్దరు ఉన్నారు రిలేషన్. మీ పర్సన్ కాకుండా ఇంకో పర్సన్ ఉండి ఉండొచ్చు, లేదా ఎనీ 2 థింగ్స్ మధ్య మీరు జగిల్ అవుతూ ఉండొచ్చు. అండ్ 10 ఆఫ్ కప్స్, ఇదొక ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ కోరుకుంటున్నారు. అండ్ మీరు ఎట్ ద సేమ్ టైం మ్యారేజ్, కిడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి. బట్ మీ పర్సన్కి అదేం అబ్జెక్షన్ లేదు. మీరు కిడ్స్ కావాలి అనుకుంటే మీ పర్సన్ నుండి మీ పర్సన్ యాక్సెప్టెడ్ అన్నట్టుగా ఉంటారు. ఎందుకు అనంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు ఇక్కడ. అండ్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి త్వరలో. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసినా అది తప్పకుండా జరుగుతుంది. అండ్ సడన్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి మీ లైఫ్లో. ఓకే, టవర్ కార్డ్ ఫాలోడ్ బై 9 ఆఫ్ సోర్డ్స్. సో మీరు కూడా మీ లైఫ్లో ఏదో రాంగ్ చాయిస్ చేసుకుని చాలా సఫర్ అవుతున్నారు. సో ఆ రాంగ్ చాయిస్ నుండి, ఆ టాక్సిక్ పీపుల్, ఆ టాక్సిక్ ఎనర్జీ నుండి త్వరలోనే మీకు రిలీఫ్ అనేది రాబోతుంది విత్ టవర్ కార్డ్. ఓకే, ఆ టాక్సిక్ రిలేషన్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నారు మీరు కూడా. అండ్ ఒక హానెస్ట్ రిలేషన్షిప్, ఒక డీప్ లవ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది మీ పర్సన్కి అండ్ మీకు మధ్య. ఓకే, సో మీ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నట్టయితే మళ్ళీ మీ లైఫ్లోకి అపాలజీతో రావచ్చు. కొంతమంది అపాలజీ చెప్పకుండానే సడన్గా మీ లైఫ్లోకి రావచ్చు. సడన్గా మీరు ఉంటున్న ప్లేస్కి వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇదొక డీప్ లవ్ కనెక్షన్. 5 ఆఫ్ కప్స్, మీరు కూడా మీరు చేసుకున్న రాంగ్ చాయిస్కి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా సాడ్గా అయితే కనిపిస్తున్నారు మీరు కూడా. అండ్ అగైన్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, మీరు మీ బౌండరీస్లో ఉన్నారు. అండ్ మీరు కూడా ఒక డిసిప్లిన్డ్ పర్సన్, ఒక హానెస్ట్ పర్సన్. అండ్ మీ పర్సన్కి మీ రిలేషన్షిప్కి సంబంధించి ఒక మెంటల్ క్లారిటీ అనేది మీరు కూడా ఇవ్వబోతున్నారు. ఓకే, ఎస్, మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారండి. అండ్ రీయూనియన్ త్వరలోనే ఉంది. 6 days, 6 weeks ఆర్ కొంతమందికి 6 months పట్టచ్చు. సో చూద్దాం ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది. అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది? హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే జరగబోతున్నాయి. హ్యూజ్ చేంజెస్ రాబోతున్నాయి. ఓకే, అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని అంటే, మీరు మీ ఎమోషన్స్లో అలా మునిగిపోయి ఉండకుండా మీరు మీ కెరీర్ పైన, మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేయమని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. అండ్ రిలేషన్షిప్ వైజ్ ఆ కార్మిక్ సైకిల్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యి ఒక న్యూ సైకిల్ అయితే స్టార్ట్ చేస్తారు మీరు మీ పర్సన్తో. అండ్ రీయూనియన్ త్వరలోనే ఉంది. బట్ మీరు మీ కెరీర్ పైన మీ ఫోకస్ మొత్తం పెట్టాలి. అండ్ మీ ఫైనాన్సెస్ పైన, మీ సెల్ఫ్ లవ్, మీ సెల్ఫ్ కేర్ పైన, మీ ఎనర్జీస్ అన్నీ ఫోకస్ చేయండి. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఇది. బిహైండ్ ద డెక్ 4 of coins, మీరు చాలా మనీ అయితే సేవ్ చేసుకుంటున్నారు ఫర్ ఫ్యూచర్. అండ్ మీరు కూడా మీ పాస్ట్ రిలేషన్కి స్టిక్ అయి ఉన్నారు. మీ పాస్ట్ రిలేషన్ ఎవరు అంటే మీ పర్సన్ ఒకరే. ఓకే, సో ఆ రిలేషన్ కోసం మీరు ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు. ఆ రిలేషన్ని సర్వైవ్ చేయాలి, రివైవ్ కూడా చేసుకోవాలి. సో
సో ఇప్పుడు ఛానల్డ్ మెసేజెస్ చూద్దాం మీ నుండి అండ్ మీ పర్సన్ నుండి. మీరిచ్చే ఛానల్డ్ మెసేజెస్ ఏంటో మీ పర్సన్కి 3 కార్డ్స్ తీద్దాం. మీరు సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఇంకా హీలింగ్ పీరియడ్లో ఉన్నారు మీరు. అంటే మీరు సెపరేషన్లో చాలా ఎమోషనల్లీ కొలాప్స్ అయిపోయారనమాట. ఎమోషనల్లీ చాలా హర్ట్ అయ్యారు మీరు. కాబట్టి ఇంకా సెల్ఫ్ లవ్తో మీరు హీల్ అవ్వడానికి మీరు ట్రై చేస్తున్నారు. సరైన టైంలో యాక్షన్ తీసుకోవాలని రెడీ అవుతున్నారు మీరు. ఎస్, మీ ఇద్దరి మధ్య మీరు డిస్టెన్స్లో ఉన్నా, అంటే మీరు సెపరేట్గా ఉన్నా కూడా మీరు మీ మధ్య ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉంది. ఓకే, సో మీరు అలా ఫీల్ అవుతున్నారు. అండ్ అందుకే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇచ్చే ఛానల్డ్ మెసేజెస్. రెస్పాన్సిబిలిటీస్, మీ ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ని మీ పర్సన్ జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నారు. అండ్ తన ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ని కూడా తను జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లా బిహేవ్ చేయాలి, ఒక మెచ్యూర్ పర్సన్లా ఉండాలి. ఇది వరకు ఉన్నట్టుగా ఒక చైల్డిష్గా ఇమ్మెచ్యూర్ మైండ్తో ఆలోచించకూడదు అండ్ మాట్లాడకూడదు అన్న డెసిషన్ అయితే ఇప్పటికి వచ్చింది మీ పర్సన్కి. అండ్ డిసగ్రిమెంట్స్, మీ పర్సన్ ఇంకా బాగా అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్. అండర్స్టాండింగ్, మీ ప్లేస్లో తనుంటే ఎంతగా బాధపడి ఉండేవారో అని రియలైజ్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీకు చేసిన ఇంజస్టిస్కి, మీకు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ అనాలి దానికోసం అదంతా ఇంజస్టిస్ అదంతా తలుచుకొని ఇంకా బాధపడుతున్నారు. ఫ్యూచర్లో ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయకూడదని బాగా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. అండ్ తన నేచర్, తన బిహేవియర్, తన హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మార్చుకుంటున్నారు మీకోసం. ఓకే, ఇక్కడ మనకి లక్కీ నెంబర్ 5. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 4444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ రీడింగ్లో మీరు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి తప్పకుండా, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.